హలో గాయస్, వెల్కమ్ టు కార్స్డ్రాయిడ్. ఈరోజు మనం ది హెక్టర్ ప్లస్ని రివ్యూ చేయబోతున్నాం. చాలామంది నన్ను అడుగుతున్నారు హెక్టర్ కొనాలా, హెక్టర్ ప్లస్ కొనాలా అని చెప్పి. సో ఈ రివ్యూలో మీకు ఆ సజెషన్ ఇస్తాను. మేజర్ డిఫరెన్స్ మనం ఇమ్మీడియట్గా చూడంగానే ఈ గ్రిల్, ద వెరీ బిగ్ గ్రిల్ విత్ క్రోమ్ ఇన్సర్ట్స్ అండ్ బిగ్ ఎంజీ లోగో. సో ఇది మనకు ఫ్రంట్లో హెక్టార్కి హెక్టర్ ప్లస్కి ఉన్న డిఫరెన్స్. అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ని, దాంట్లో సింగిల్ ఎల్ఈడి డిఆర్ఎల్ ఉంటుంది. దీంట్లో ఒక డిజైన్ ఇచ్చారు, కొంచెం కట్ చేసి డిజైన్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ ఎల్ఈడి హెడ్లైట్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్. ఇక్కడ ఒక కెమెరా కూడా ఉంటుంది, ఇది 360 degrees కెమెరా గురించి. కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్, దీంట్లో మనకు 17-inch అలాయ్ వీల్స్ ఇచ్చారు, డైమండ్ కట్ అలాయ్ వీల్స్. దీని టైర్ సైజ్ వచ్చేసి 215/60 R17. గుడ్ ఇయర్ టైర్స్ దీనికి ఇచ్చేస్తాం. హెక్టర్ ప్లేస్లో మనకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మన చేతిలో హ్యాండ్ బ్యాగేజెస్ ఉన్నా, లగేజెస్ ఉన్నా ఓపెన్ చేయాలంటే మన హ్యాండ్స్ ఖాళీ లేవు కాబట్టి ఇలా జస్ట్ లెగ్ ఇలా అంటే చాలు. బూట్ అదంతకదే ఓపెన్ అవుతుంది బూట్ డోర్. అండ్ దీని బూట్ స్పేస్ 153 liters. మీకు అడిషనల్ స్పేస్ కావాలంటే జస్ట్ ఈ సీట్స్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ మోర్ దెన్ 500 liters ఆఫ్ బూట్ స్పేస్. మీరు మళ్ళీ లెగ్ని ఇలా అంటే ఆటోమేటిక్గా మనకి బ్యాక్ సైడ్ రేర్ వాష్ అండ్ వైప్ ఇచ్చారు, షార్క్ ఫిన్ యాంటీనా ఉంది. అండ్ రేర్ కెమెరా ఒకటి ఇచ్చారు, ఫేక్ స్కిట్ ప్లేట్ ఉంది. అండ్ 2 ఎగ్జాస్ట్ ఉన్నాయి, కానీ అది జస్ట్ ఫేక్. మనకు ఓన్లీ సింగిల్ ఎగ్జాస్ట్ ఉంటుంది కింద. అండ్ హెక్టర్ ప్లస్ లోగో ఇక్కడ. కమింగ్ టు ద ఇంటీరియర్స్, జస్ట్ రిక్వెస్ట్ సెన్సర్ని మనం ప్రెస్ చేయగానే డోర్స్ అన్లాక్ అవుతాయి. డోర్ ప్యాడ్స్ చూస్తే మనకు లెదర్ ఫినిష్తో ట్యాన్ బ్రౌన్ కలర్ లెదర్ ఫినిష్ ఇచ్చారు డోర్ ప్యాడ్స్ మీద. అండ్ గ్లాసీ బ్లాక్ విత్ బ్రష్డ్ అల్యూమినియం ఫినిషింగ్ ఇచ్చారు. చాలా లగ్జరీ వెహికల్స్లో ఇలాంటి ఫినిషింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే లెఫ్ట్ అండ్ రేర్ పవర్ విండోస్ అడ్జస్ట్ చేయడానికి ఉంది. అండ్ ఇది క్లోజ్ అండ్ ఓపెన్కి. ఇది హెడ్లైట్ లేబులింగ్ స్విచ్. అండ్ బూట్ ఓపెన్ చేసుకోవడానికి ఒక బటన్ ఇచ్చారు. కమింగ్ టు ద స్టీరింగ్ వీల్, జెన్యూన్ లెదర్తో స్టీరింగ్ వీల్ మొత్తం ర్యాప్ అయింది. దీంట్లో మనకు 10.4-inch టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది. సో ఇది ఏసీ కంట్రోల్స్ సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ మీరు హోమ్ వెళ్తే దీంట్లో మీకు యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఇన్బిల్ట్ గానా అప్లికేషన్ ఉంటుంది. అండ్ టీపీఎంఎస్ కూడా ఉంటుంది, ఏ టైర్లో ఎంత ప్రెషర్ ఉందని. సో రేర్ రైట్ సైడ్ టైర్లో 26 ఉన్నందుకు అదే రెడ్ మార్క్ చూపిస్తుంది. అండ్ దాని టెంపరేచర్ కూడా చూపిస్తుంది. సో సౌండ్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఒక మనకు ఆక్స్ కేబుల్ ఇచ్చారు విత్ 2 పవర్ సాకెట్స్. మనకు ఎంఐడి కొంచెం డిజిటల్ ఇచ్చారు. అండ్ డైల్స్ కూడా 2 different యాంగిల్స్లో వెళ్తుందా. అండ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇచ్చారు. అండ్ 360 degrees వ్యూ చూడాలంటే ఇలా. సో అక్కడ ఒక మనిషి నిల్చున్న లెగ్స్ కనిపించే ఫ్రంట్, ఇది సైడ్స్కి, ఇది టాప్ వ్యూ. డాష్ బోర్డ్ కూడా మొత్తం లెదర్ ఫినిషింగ్ ఇచ్చారు విత్ వైట్ స్టిచ్చింగ్ ప్యాటర్న్. అండ్ లెదర్ సీట్స్ ఇచ్చారు, ఇది కూడా ట్యాన్ బ్రౌన్ కలర్. మనకి ఇక్కడ రేర్ ఫ్యాన్ బ్లోర్ కంట్రోల్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ యాక్టివేట్ చేసుకోవాలంటే ఇది 360 degrees కెమెరా ఆఫ్ అన్నాము. 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు విత్ బ్రష్డ్ అల్యూమినియం ఫినిషింగ్ ఉంది. హ్యాండ్ బ్రేక్ క్రోమ్ ఫినిష్ ఇచ్చారు. జెన్యూన్ లెదర్ హ్యాండ్ రెస్ట్ ఇచ్చారు విత్ సమ్ స్టోరేజ్ స్పేస్. అండ్ ఒక పవర్ సాకెట్ ఉంది. ఇంత కాస్ట్లీ వెహికల్లో కూడా మాన్యువల్లీ అడ్జస్టబుల్ రేర్ వ్యూ మిర్రర్ డే అండ్ నైట్కి. ఈవెన్ i20 అలాంటి వెహికల్స్లో కూడా
ఎలక్ట్రానిక్ డే అండ్ నైట్ రేర్ వ్యూ మిర్రర్ ఇచ్చారు. పాండ్రోమిక్ సన్ రూఫ్ కూడా ఇలా ఓపెన్ అవుతుంది. సో ఈజీగా ఒకరిద్దరైతే నిల్చోవచ్చు, కానీ ఇండియన్స్ అలా నిల్చుంటారు. కానీ యాక్చువల్గా సన్ రూఫ్ నిల్చోవడానికి గురించి కాదు, బయట ఎయిర్ మంచిగా లోపల రావడానికి అండ్ క్యాబిన్లోకి మంచి బ్రైట్ ఎయిర్ రావడానికి. ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవడానికి. ఎప్పుడు కానీ ఇది ఆఫ్ చేయకండి. ట్రాక్షన్ కంట్రోల్ 24/7 ఆన్లోనే ఉండాలి. ఆఫ్ చేస్తే వెహికల్ స్కిడ్ అవుతుంది. అండ్ ఇన్ఫినిటీ స్పీకర్స్ ఇచ్చారు. సెకండ్ రో సీట్స్ విషయానికి వస్తే క్యాప్టెన్ సీట్స్ ఉండడం వల్ల ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ ఉంటారు ఎవరు కూర్చున్నా. అండర్ థై సపోర్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సీట్స్ అనేది మనకు రిక్లైన్ అవుతుంది అండ్ స్లైడ్ అవుతుంది ఫ్రంట్ అండ్ బ్యాక్కి. సో ఇద్దరే కూర్చోగలరు. ఇది 6 సీటర్. బ్యాక్ వెళ్ళాలంటే నేను దీన్ని ఎక్స్ట్రీమ్ ఫ్రంట్ పొజిషన్కి తీసుకుని వెళ్ళాను. సో ఇలా మనం బ్యాక్ సీట్కి ఫ్రంట్ సీట్స్తో కంపేర్ చేస్తే చాలా కింది కూర్చుంటాం మనం. అండ్ హెడ్ రెస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెగ్ రూమ్ డీసెంట్ అని చెప్పొచ్చు. నా హైట్ 5'6", సో నాకైతే సరిపోతుంది షార్ట్ అడల్ట్స్కి. 6 ఫీటర్స్ కానీ 5'10", 5'8" ఉన్న వాళ్ళు కూడా చాలా కంఫర్ట్గా ఉంటారు. అండ్ అండర్ థై సపోర్ట్ అసలు దాని గురించి చెప్తే నాకు వస్తుంది. అండ్ హైట్ కూడా మనం నీస్ అప్ పొజిషన్లో కూర్చుంటాం ఇలా, లేకుంటే స్ట్రెచ్ చేసుకోవాలంటే ఇలా లెగ్స్ మనం స్ట్రెచ్ చేసుకొని కూర్చోవచ్చు. అండ్ ఓన్లీ 2 పీపుల్ కూర్చోవచ్చు ఇక్కడ. అండ్ మనకు ఒక రేర్ ఏసీ వెంట్ ఇచ్చారు దీంట్లో. అండ్ ఫ్యాన్ బ్లోవర్ కంట్రోల్ ఉంది, కానీ ఇక్కడ స్విచ్ కనపడట్లేదు, మిస్ అయింది. సో క్యాబిన్ అయితే ఏరియాగా ఉంది సన్ రూఫ్ ఉండడం వల్ల, పానోరామిక్ సన్ రూఫ్ ఉండడం వల్ల. షార్ట్ గ్లాస్. సో గైస్, దీని ఇంజన్ విషయానికి వస్తే ఇది 170 హార్స్ పవర్ ఉంటుంది అండ్ 350 Nm టార్క్. డీజిల్ ఇంజిన్ ఇది. దీంట్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. అండ్ డీజిల్ ఇంజిన్ కాకుండా దీంట్లో హైబ్రిడ్ పెట్రోల్ ఒకటి ఉంది అండ్ పెట్రోల్ ఇంజిన్ ఒకటి ఉంది. దానికి ఆటోమేటిక్ 7 స్పీడ్ DCT ఒక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్స్ ఉన్నాయి. సో డీజిల్ ఈజ్ మై ప్రిఫర్డ్ చాయిస్, ఎందుకంటే దానికి ఉన్న టార్క్ అండ్ హార్స్ పవర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఈవెన్ ఎకనామికల్గా కూడా ఇది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. దీని సిటీ రైడ్ క్వాలిటీ చూస్తే చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. స్టిఫ్ సస్పెన్షన్ లేదు దీనికి, చాలా స్మూత్గా ఉంటుంది. బంప్స్ మీద వెళ్ళినా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ గేర్ రేషియోస్ కూడా చాలా కంఫర్టబుల్ పొజిషన్స్లో ఉన్నాయి. అంటే మనకు థర్డ్ గేర్లో ఈజీగా మనం స్పీడ్ బ్రేకర్ దాటి కూడా వెళ్ళిపోవచ్చు. ఇన్ గేర్ సెకండ్ నుంచి కూడా మనం ఈజీగా స్టార్ట్ చేసేయచ్చు. అండ్ పికప్ చూస్తే కూడా మోర్ దాన్ నేను జస్ట్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది కార్ ఫ్లై చేస్తుందా అన్నట్టు, అంత హార్స్ పవర్ ఉంది, అంత టార్క్ ఉంది. అండ్ బ్రేక్ బైట్ కూడా ఇమ్మీడియట్ బైట్ ఉంది, అంటే జస్ట్ మనం ట్యాప్ చేయగానే బ్రేక్ మనకు పడుతుంది. సో కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ ఉంది. స్టీరింగ్ వీల్ మనకు చాలా లైట్గా ఉంది, ఎలక్ట్రానికల్లీ పవర్ స్టీరింగ్ వీల్ కాబట్టి ఇది చాలా చాలా స్మూత్గా ఉంది. సో దీని NVH లెవెల్స్ చాలా కంట్రోల్గా ఉన్నాయి. రోడ్ నాయిస్ కానీ విండ్ నాయిస్ కానీ ఈవెన్ అబౌవ్ 100 వెళ్తున్నా మనకు ఇది పెట్రోల్ ఇంజిన్ అని డౌట్ వస్తుంది, అలా అంతా సైలెంట్గా ఉంది క్యాబిన్. సో మనకు MG హెక్టార్లో కంపెనీ క్లైమింగ్ మైలేజ్ ఏంటంటే 17.4, 17.5 km/L ఉంది. మనకు రియల్ లైఫ్ కండిషన్స్లో 15 రావచ్చు హైవేస్లో, అండ్ సిటీలో మనకు 10 to 12 రావచ్చు. MG అనేది ఇండియాలో కొత్త కంపెనీ కాబట్టి వీళ్ళు కస్టమర్ ట్రస్ట్ని గెయిన్ చేయడానికి 555 షీల్డ్ అని చెప్పి ఒకటి ఇస్తున్నారు. అంటే దీనికి 5 years వారంటీ విత్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఉంది అండ్ 5 years రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉంది అండ్ 5 years ఫ్రీ లేబర్ సర్వీస్. అంటే మనం సర్వీస్కి ఇచ్చినప్పుడు లేబర్ ఛార్జ్ వాళ్ళు ఛార్జ్ చేయరు, ఓన్లీ పార్ట్స్కి మాత్రమే మనకు బిల్ పడుతుంది. సో ఈ 555 షీల్డ్ కాకుండా యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అని చెప్పి MG వాళ్ళు ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అదేంటంటే పెట్రోల్ కార్లో అయితే క్లాసిక్ అని చెప్పి మనం 8,000 రూపీస్ పే చేస్తే 3 years or 30,000 kilometers వరకు మనకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది. అంటే సర్వీస్ అంటే ఇంక్లూడింగ్ పార్ట్స్ కూడా, ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ అవన్నీ రీప్లేస్ చేసి ఇస్తారు.
డీజిల్ అయితే మనకు 45,000 కిలోమీటర్స్ ఆఫ్ 3 years ఉంటుంది, కానీ 26,000 రూపీస్ పడుతుంది. సేమ్ అవే రెగ్యులర్ మెయింటెనెన్స్ అవన్నీ దాంట్లోనే కవర్ అయిపోతుంది. ఇది కాక ఎలైట్ అండ్ ప్రీమియం ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. ప్రీమియం ప్యాకేజెస్లో మనకు బ్రేక్ ప్యాడ్స్ కానీ డిస్క్లు కానీ ఇవన్నీ కవర్ అవుతాయి, రబ్బర్ ఐటమ్స్. అండ్ ఎలైట్లో అయితే మనకు బ్యాటరీ, టైర్స్ ఇవన్నీ కూడా మొత్తం ఫుల్ వెహికల్ కవర్ అయిపోతుంది. మనం ఏం రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఆటోమేటిక్గా రీప్లేస్ టైం వచ్చినప్పుడు వాళ్ళే రీప్లేస్ చేసేస్తారు. సో మీరు ఎంజీ హెక్టార్ కానీ ఎంజీ హెక్టార్ ప్లస్ కానీ తీసుకుంటుంటే కంపల్సరీ క్లాసిక్ ప్యాకేజ్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఎంత బిల్ అవుతుందో అనే వర్రీ ఉండదు. లేక 1 year 2 years తర్వాత వీళ్ళు బిల్ ప్రైసెస్, సర్వీస్ బిల్స్ ఏమైనా ఇంక్రీజ్ చేస్తారనే డౌట్ మీకు ఎప్పుడు ఉండదు, మీకైతే ఫిక్స్డ్ అయిపోతుంది ఇది. సో మనకు మెయిన్గా ఎంజీ హెక్టార్ అండ్ ఎంజీ హెక్టార్ ప్లస్లో ఇంటర్నెట్ ఇన్సైడ్ అని చెప్పి టెక్నాలజికల్గా చాలా అడ్వాన్స్డ్ ఫీచర్ ఇది. సో 3 years వాళ్ళు ఎయిర్టెల్ ఎంబెడెడ్ సిమ్ ఇచ్చారు, ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది దీంట్లో. మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు యూజ్ చేసుకోవడానికి. మనకి మొబైల్ డేటా, మన పర్సనల్ మొబైల్ డేటా ఏం దీంట్లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఆల్రెడీ దీంట్లో లోడ్ అయ్యి ఉంటుంది డేటా అంతా. సో ఈ ఫీచర్స్ ఏంటనే నేను ఇప్పుడు చూపిస్తాను. హలో ఎంజీ, I'm here. ఓపెన్ డ్రైవర్ సైడ్ విండో. Okay, window on drive side is open. హలో ఎంజీ, I'm listening. క్లోజ్ డ్రైవర్ సైడ్ విండో. Window on drive side is closed. సో ఇలానే కాకుండా నావిగేషన్కి కానీ మనం సన్ రూఫ్ ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా ఇంకా చాలా ఫీచర్స్ ఇలాంటివి మనం ఓకే ఎంజీ ద్వారా యూజ్ తీసుకొచ్చి ఇది ఒక కనెక్టెడ్ ఫ్యూచర్ అని చెప్పచ్చు మన డ్రైవర్కి అండ్ వెహికల్కి. సో ఇది గైస్ ఎంజీ హెక్టార్ ప్లస్ మీద నా డ్రైవ్ ఎక్స్పీరియన్స్. చాలా ప్రీమియం ఉంది కార్ అయితే, లేదా డాష్ బోర్డ్ ప్రతి చోట ఆల్మోస్ట్ సాఫ్ట్ మెటీరియల్స్ ఉన్నాయి. డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్ కూడా పవర్ సీట్స్ ఇచ్చారు. సో ఇన్ని లగ్జరీ ఫీచర్స్ ఉన్నాయి. ఏమంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఒకటి డీజిల్లో లేదు, పెట్రోల్లో ఉంది. సో క్లచ్ ఒకటి కొంచెం హార్డ్ ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీకు ఓకే అనుకుంటే ఈ వెహికల్ తీసుకోవచ్చు. ఎంజీ హెక్టార్ ప్లస్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. హెక్టార్ ప్లస్లో ఏంటంటే మీకు 6 seater కానీ మీరు బూట్ యూజ్ చేసుకోవాలంటే లగేజ్ పెట్టుకోవడానికి చాలా తక్కువ ఉంటుంది, నెగ్లిజిబుల్ బూట్ స్పేస్ అని చెప్పొచ్చు. సో 5 members ప్లస్ ఒక సీట్ ఫోల్డ్ చేసుకుని కొంచెం టైట్గా లగేజ్ ప్యాక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆర్ మీరు నార్మల్ హెక్టార్ తీసుకుంటే 5 members కంప్లీట్గా కంఫర్ట్గా కూర్చోవచ్చు. అండ్ బూట్ స్పేస్ కూడా మీకు 550 liters బూట్ స్పేస్ వస్తుంది. ఇప్పుడు రేపు మీకు హెక్టార్ ప్లస్లోనే 7 seater వర్షన్ లాంచ్ చేస్తున్నారు. సో అది తీసుకోండి, మీకు ఇన్ కేస్ అప్పుడప్పుడు మీరు 6 seater 7 seater లాగా కూడా వాడుకోవచ్చు. అండ్ మిడిల్లో క్యాప్టెన్ సీట్స్ కాకుండా బెంచ్ సీట్స్ వస్తుంది. 5 members కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ వెనకాల లగేజ్ ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు. 6 ఉన్న మనకు ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది దాంట్లో. 6 seater వర్షన్ కన్నా 5 seater ఆర్ 7 seater వర్షన్స్లో నేను సజెస్ట్ చేస్తాను. 6 seater అంటే వద్దని చెప్తాను. కానీ మీకు ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ 4 ఉంటారు, వెనకాల కూడా మీకు క్యాప్టెన్ సీట్స్ కావాలి, వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవాలనుకుంటే క్యాప్టెన్ సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో చాయిస్ ఈస్ యువర్స్. థ్యాంక్ యూ.